హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా మనం ఈరోజు డా సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. డా సబ్జెక్ట్లో మనకి యూనిట్ 1లో క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఓకేనా? మనకి యూనిట్ 1లో ఎక్కువగా రిపీట్ చేసే క్వశ్చన్లో ఫస్ట్ది డిఫైన్ అల్గారిథం, పెర్ఫార్మెన్స్ ఆఫ్ అల్గారిథం. దీనిలో స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ టైం కాంప్లెక్సిటీ ఉంటుంది. ఇది ఎక్కువ టైమ్స్ మనకి ఎగ్జామ్లో రిపీట్ చేస్తుంటాడు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎసిప్టోటిక్ నొటేషన్, బిగ్ వర్డ్స్ నొటేషన్, ఒమేగా నొటేషన్, థీటా నొటేషన్ ఇలా ఉంటాయి కదా, అది ఒకటి ఇంపార్టెంట్. తర్వాత థర్డ్ క్వశ్చన్ డివైడ్ అండ్ కాంకర్. దీనిలో 3 ఉంటాయి అన్నమాట అప్లికేషన్స్: మర్జ్ సార్ట్, క్విక్ సార్ట్, బైనరీ సెర్చ్. దీని మీద ప్రాబ్లం అట్ ద సేమ్ టైం టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ రాయమని అడుగుతాడు అనమాట. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ 3 క్వశ్చన్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసినట్లయితే డెఫినెట్లీ విల్ గెట్ 1 క్వశ్చన్ ఫర్ 10 మార్క్స్. ఓకే, ఈ 3 క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ప్రెసెన్స్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ రేర్గా అడుగుతుంటాడు. ఈ 3 మాత్రం స్టార్ మార్క్ పెడతాను, కంపల్సరీ చదువుకోండి. అండ్ ఇది ప్రెసెన్స్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇస్ ఆల్సో somewhat important to get more marks. ఈవెన్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ మాస్టర్స్ మెథడ్స్ ఇంపార్టెంట్. దీని నుంచి వాడు ఏంటంటే ఒక ప్రాబ్లం జనరేట్ చేసే అవకాశం ఉంది, రికరెన్స్ రిలేషన్ అనమాట. ఇది కూడా చదువుకుంటే మనం 100% స్కోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ 3 చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ యూనిట్ 1. ఫ్రెండ్స్, మనం డా సబ్జెక్ట్లో ఇంతకుముందు యూనిట్ 1 ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ క్వశ్చన్స్ చూసాం కదా. ఇప్పుడు మనం యూనిట్ 2లో ఎక్కువగా ఏం క్వశ్చన్స్ అడుగుతాడు, మేజర్గా దేని మీద మనం ఫోకస్ చేస్తే ఈజీగా యూనిట్ 2లో క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. చూడండి ఒకసారి, డాలో యూనిట్ 2లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఫస్ట్ క్వశ్చన్లో ఏ బిట్ బి బిట్ అని నేను రాశానంటే అవి 5 మార్క్స్ అడుగుతాడని అర్థం అనమాట. ఇక్కడ డిస్జాయింట్ సెట్ ఆపరేషన్స్, తర్వాత ఫైండ్ అండ్ యూనియన్ అల్గారిథం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువ టైమ్స్ ఫైండ్ అండ్ యూనియన్ అల్గారిథం రిపీట్ చేస్తాడు. అండ్ ఎక్స్ప్లెయిన్ కనెక్టెడ్ కాంపోనెంట్ బై కనెక్టెడ్ కాంపోనెంట్, ఇది కూడా ఇంపార్టెంట్. అంటే కాంపోనెంట్స్ ఏముంటాయి దాంట్లో, డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్ అంటే డెప్త్ ఫస్ట్ సర్చ్, బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్, ఈ రెండు కూడా ఎక్కువగా రిపీట్ చేసే అవకాశం ఉంది. బట్ అది కనెక్టెడ్ బై కనెక్టెడ్ కాంపోనెంట్స్లోనే ఇన్వాల్వ్ అయ్యి వచ్చేస్తుంది. డోంట్ వరీ అబౌట్ దట్ వన్. నేను హైలైట్ చేసి స్టార్ మార్క్ పెట్టిన 2 క్వశ్చన్లు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. దాని తర్వాత బ్యాక్ ట్రాకింగ్ అనే ఒక టాపిక్ ఉంటుంది అనమాట మనకి సెకండ్ యూనిట్లో. దానిలో 4 టాపిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి: ఎన్ క్వీన్ ప్రాబ్లం, సమ్ ఆఫ్ సబ్సెట్ ప్రాబ్లం, హ్యామిల్టోనియన్ సైకిల్ అండ్ గ్రాఫ్ కలరింగ్. ఎన్ క్వీన్ ప్రాబ్లంలో మనకి 4x4 క్వీన్ ప్రాబ్లం అండ్ ఇంకోటి వచ్చేసి 8x8 క్వీన్ ప్రాబ్లం విత్ స్టేట్ స్పేస్ ట్రీస్ డ్రా చేయాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే సమ్ ఆఫ్ సబ్సెట్స్ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్. ఇవి రెండు కూడా టైం ఉన్నట్లయితే చూసుకోండి, బట్ ఈ రెండింటి మీద మేజర్గా ఫోకస్ చేయండి. ఓకే, అండ్ వాడు ప్రాబ్లం అయినా అడగచ్చు, లేదనుకుంటే డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్ అంటాడు. ఎగ్జాంపుల్ మనమే తీసుకుని మనమే ఓన్గా రాయాలి. డాలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే ప్రతి ప్రాబ్లంకి కూడా ఒక ఎగ్జాంపుల్ మనం ఓన్గా నేర్చుకుని వెళ్ళాలి. వాడు ఎగ్జాంపుల్ ఇస్తే ఎగ్జాంపుల్ చేస్తాం, లేకపోతే మనమే ఎగ్జాంపుల్ రాసుకుని ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలి. ఓకేనా? డిజైన్ సబ్జెక్ట్ పేరు డిజైన్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథం కాబట్టి మనం రాసే ప్రతి క్వశ్చన్కి కూడా అల్గోరిథం అంటే అల్గోరిథం అని హెడ్డింగ్ పెట్టుకుని టాపిక్ పేరు బ్రాకెట్లో ఏం తీసుకుంటున్నాం అండ్ కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి దాని కింద ప్రాబ్లం డిస్క్రిప్షన్ రాయండి. డిస్క్రిప్షన్ కింద వాట్ టైప్ ఆఫ్ ఇన్పుట్ యు ఆర్ గివింగ్, వాట్ టైప్ ఆఫ్ అవుట్పుట్ యు ఆర్ గెటింగ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చేసిన ప్రొసీజర్ని స్టెప్ బై స్టెప్ అల్గారిథం కానీ లేదా ప్రోగ్రామాటిక్ మేనర్లో రాయండి. అలా రాసి క్లోజ్ చేయండి. అలా రాస్తే వీటికి మీకు కంప్లీట్గా మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ సెకండ్ యూనిట్. నేను స్టార్ మార్క్ పెట్టిన క్వశ్చన్ మాత్రం మర్చిపోవద్దు. డెఫినెట్గా ఆ క్వశ్చన్స్ చదవండి. ఈ యూనిట్లో 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 నుంచి ఖచ్చితంగా 10 మార్క్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనకి ఇంతకుముందు యూనిట్ 2లో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి యూనిట్ 3లో డా సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. అంటే యూనిట్ 3 కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ డైనమిక్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటే ఫస్ట్ నేను జనరల్ మెథడ్ ఫర్ డైనమిక్ ప్రోగ్రామింగ్ అని రాశాను. దాంట్లో జస్ట్ డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, దానికి డెఫినేషన్, దాని అల్గారిథం ఫస్ట్ క్వశ్చన్లో మనం జనరల్గా రాస్తాం అనమాట. అది ఫస్ట్ క్వశ్చన్. అది కూడా రేర్గా ఎప్పుడన్నా అడుగుతుంటాడు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ ట్రావెలింగ్ ఏ సేల్స్ పర్సన్ ప్రాబ్లం. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువ టైమ్స్ రిపీట్ చేస్తాడు. అక్కడ క్లారిటీగా మెన్షన్ చేస్తాడు. యూనిట్ 3లో ట్రావెలింగ్ ఏ సేల్స్ పర్సన్ ప్రాబ్లం యూజింగ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ అని అడుగుతాడు. అక్కడ మీకు ఏమి ఇస్తాడు, మ్యాట్రిక్స్ ఇస్తాడు. ఈ మ్యాట్రిక్స్ నుంచి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ పోవాలి. ఓకేనా? వేరియబుల్స్ వైజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. ఆ ప్రాబ్లం మనకి తర్వాత నేను వీడియోస్లో చేసి చెప్తాను, అది మీరు చూద్దరు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ వన్ వచ్చేసి ఆల్ పెయిర్ ఆఫ్ షార్టెస్ట్ పాత్ ప్రాబ్లం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి కూడా గ్రాఫ్ కానీ మ్యాట్రిక్స్ కానీ ఇస్తాడు. మనం కాస్ట్ను తగ్గించుకుంటూ వెళ్ళాలి. వీ హ్యావ్ టు రెడ్యూస్ ద కాస్ట్. ఓకే, ఇది ఆల్ పెయిర్ ఆఫ్ షార్టెస్ట్ పాత్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్
ఓబిఎస్టి ప్రాబ్లం, ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ ప్రాబ్లం. వాడు వెయిట్స్ ప్రాఫిట్స్ అలా కొన్ని నెంబర్స్ ఇస్తాడనమాట. మనం డబ్ల్యూ వాల్యూ ఆర్ వాల్యూ ఇలా టేబుల్స్లో కనుక్కుంటాం. కనుక్కుని లాస్ట్లో వచ్చిన దానికి ఒక బైనరీ సెర్చ్ ట్రీ డ్రా చేస్తాం అనమాట. ఆ ట్రీని బట్టి మనకు ఆన్సర్ వస్తుంది. దీన్ని ఓబిఎస్టి ప్రాబ్లం అంటారు. యాక్చువల్గా యూనిట్ 3లో ఈ 3 క్వశ్చన్స్ మీరు ప్రాపర్గా చదువుకుంటే డెఫినెట్గా 10 మార్క్స్ రాసేసినట్టే. బట్ జీరో బై నాప్సాక్ ప్రాబ్లం, మ్యాట్రిక్స్ చైన్ మల్టిప్లికేషన్, రిలయబిలిటీ డిజైన్ ఇలాంటి అప్లికేషన్స్ మనకి ఒక చదువుకుంటే బెటర్, 100% మనం గెయిన్ చేసుకోవచ్చు. బట్ మనం రాయగలిగిన 10 మార్క్స్ మాత్రం ఈ 3 క్వశ్చన్స్ నుంచి ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. కాబట్టి డైనమిక్ ప్రోగ్రామింగ్లో ఈ 3 క్వశ్చన్స్ ప్రాపర్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం యూనిట్ 3లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి డా సబ్జెక్ట్లో యూనిట్ 4లో ఎక్కువగా రిపీట్ చేసే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. దీనిలో ఎక్కువగా మనకి యూనిట్ 4లోకి వచ్చేసరికి రిపీట్ చేసే క్వశ్చన్స్లో జనరల్ మెథడ్ ఫర్ గ్రీడీ మెథడ్, అంటే మన టెక్నిక్ పేరే 4th చాప్టర్లో గ్రీడీ మెథడ్ అనమాట. గ్రీడీ క్రైటీరియన్ అంటాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అల్గోరిథం డిజైన్ టెక్నిక్ అనమాట. ఈ టెక్నిక్ మీద మనకి మేజర్గా 4-5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ జనరల్ మెథడ్ అనేది అన్నింటిలో కామన్ ఉంటుంది, అన్ని టెక్నిక్స్లో కూడా. బట్ ఇక్కడ మనకి దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్కువ టైమ్స్ రిపీట్ చేసేటువంటి క్వశ్చన్ ఏంటంటే మినిమల్ కాస్ట్ ఆఫ్ స్పానింగ్ ట్రీ, క్రుస్కాల్స్ అల్గోరిథం, ప్రిమ్స్ అల్గోరిథం. కంపల్సరీగా ఈ 2 అల్గోరిథమ్స్ నేర్చుకోవాలి. కంపల్సరీ ఈ 2 ఇంపార్టెంట్ అనమాట, క్రుస్కాల్స్ అండ్ ప్రిమ్స్ ఆల్సో. నెక్స్ట్ ఇది సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ ప్రాబ్లం. దీన్ని సైంటిస్ట్ నేమ్ వచ్చేసి డిజికెస్ట్రాస్ అల్గోరిథం అనమాట. సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ ప్రాబ్లంలో కూడా వాడు ఒక గ్రాఫ్ ఇస్తాడు. ఆ గ్రాఫ్ నుంచి మనం షార్టెస్ట్ పాత్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్ నుంచి. తర్వాత జాబ్ సీక్వెన్స్ విత్ డెడ్ లైన్ యూజింగ్ గ్రీడీ మెథడ్. జాబ్ సీక్వెన్స్ డెడ్ లైన్ అంటే మనకి ఇక్కడ వాడు జాబ్స్ ఇస్తాడు, J1 J2 J3, డెడ్ లైన్స్ ఇస్తాడు D1 D2 D3, అండ్ దాంట్లోనే మనకి ప్రాఫిట్స్ ఇస్తాడు. అంటే మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ రావాలి, ఇచ్చిన టైంలో జాబ్ కంప్లీట్ చేయాలి. దానికి ఒక ప్రాబ్లం ఉంటుందన్నమాట. విత్ అల్గోరిథంతో సహా కంప్లీట్గా నేర్చుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్లో 90% కూడా మనకి 4th యూనిట్ నుంచి ఈ 3 క్వశ్చన్ నుంచే 10 మార్క్స్ వచ్చేస్తాయి. బట్ 0/1 నాప్సాక్ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్ ఈ గ్రీడీ మెథడ్లో, అది కూడా వస్తుంది. బట్ ఈ 0/1 నాప్సాక్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి డివిజన్ అప్లై చేయొచ్చు అనమాట. అంటే మనకి 1/2, 1/3, 3/4 ఇలాంటి వాల్యూస్ని మనం చేయొచ్చు. అదే డైనమిక్ ప్రోగ్రామింగ్లో మనం యూజ్ చేసే 0/1 నాప్సాక్లో కుదరదు. ఇక్కడ డివిజన్ మెథడ్ కూడా డివిజన్ రూల్ అప్లై అవుతుంది అనమాట. ఇట్ ఈస్ పాసిబుల్ హియర్. బట్ ఇది మనకి అంత అవసరం లేదు. బట్ మేజర్గా మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది, నేను స్టార్ మార్క్ పెట్టిన 3 క్వశ్చన్స్ చాలు. బట్ 100% మనకి ఎక్కువ మార్క్స్ రావాలనుకుంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ ఆల్ దీస్ 5 క్వశ్చన్స్ ఫ్రమ్ యూనిట్ 4. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం యూనిట్ 4లో చూసాం కదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు వచ్చేసి యూనిట్ 5లో డా సబ్జెక్ట్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. దాంట్లోకి వచ్చేసరికి యూనిట్ 5లో మనకి ఎక్కువ టైమ్స్ రిపీట్ చేసే క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ది ది ఎక్స్ప్లెయిన్ ఎన్పి హార్డ్ ఎన్పి కంప్లీట్ ప్రాబ్లం. ఓకే, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువ టైమ్స్ ఈ ప్రాబ్లమ్ని రిపీట్ చేస్తాడు. ఎన్పి హార్డ్ ఎన్పి కంప్లీట్, ఇది స్టార్ మార్క్ పెట్టాను, కంపల్సరీ చదవాలి. తర్వాత కుక్స్ థీరం, ఇది కూడా చాలాసార్లు అడుగుతుంటాడు. అది కూడా కంటిన్యూషన్ ఆఫ్ ఎన్పి హార్డ్ ఎన్పి కంప్లీటే. అంటే పాలినామియల్ ఈక్వేషన్, నాన్ డిటర్మినిస్టిక్ పాలినామియల్ ఈక్వేషన్, దానికి ఒక డయాగ్రామ్ ఉంటుంది. పి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎన్పి. ఇక్కడ కుక్స్ థియరంలో పి ఈజ్ ఈక్వల్ టు ఎన్పి అని ప్రూవ్ చేయడం, వాటికి సంబంధించిన థియరీ అంతా కూడా చదువుకోవాలి. 2 క్వశ్చన్ కూడా పెద్ద ప్రాబ్లమాటిక్ లా ఉండవు, డయాగ్రామ్స్ ఉండే థియరీ ఉంటుంది కాబట్టి ఈజీగా ఈ 2 క్వశ్చన్స్ నేర్చుకోవచ్చు. డ్యామ్ షూర్గా ఈ రెండింటిలో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ థర్డ్ టెక్నిక్, ఇది కూడా థియరీనే, ఎక్స్ప్లెయిన్ లిఫో అండ్ ఫిఫో బ్రాంచ్ అండ్ బౌండ్ అంటాడు. లిఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, బ్రాంచ్ అండ్ బౌండ్ అంటే ఇక్కడ మనం వాడే అల్గోరిథం టెక్నిక్ పేరేంటి, బ్రాంచ్ అండ్ బౌండ్ అనమాట. దాంట్లో లిఫో ఫిఫోతో ఒక ట్రీ డ్రా చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట థియరీ, అది చదువుకోవాలి. అలాగే 4th క్వశ్చన్ వచ్చేసి ట్రావెలింగ్ ఏ సేల్స్మెన్ ప్రాబ్లం యూజింగ్ LCDB, లీస్ట్ కాస్ట్ బ్రాంచ్ అండ్ బౌండ్. ఇక్కడ కూడా వాడు మ్యాట్రిక్స్ ఇస్తాడు. మ్యాట్రిక్స్ యూజ్ చేసి మనం ట్రావెలింగ్ సేల్స్ పర్సన్ ప్రాబ్లం కనుక్కోవాలి. లాస్ట్కి ఒక ట్రీ డ్రా చేయాలన్నమాట. దానిలో షార్టెస్ట్ కాస్ట్ ఎటువైపు ఉంటే అటువైపు మనం ట్రావెల్ చేసుకుంటూ వెళ్తాం. అది ట్రావెలింగ్ సేల్స్ పర్సన్ ప్రాబ్లం యూజింగ్ లీస్ట్ కాస్ట్ బ్రాంచ్ అండ్ బౌండ్, ఇది కూడా మనకి ఇంపార్టెంటే. తర్వాత 5th క్వశ్చన్ వచ్చేసి 0/1 నాప్సాక్ ప్రాబ్లం యూజింగ్ బ్రాంచ్ అండ్ బౌండ్. అంటే 0/1 నాప్సాక్ ప్రాబ్లం బ్రాంచ్ అండ్ బౌండ్ రేర్ అడగడం, బట్ ట్రావెలింగ్ ఏ సేల్స్ పర్సన్ ప్రాబ్లం మాత్రం చాలా ఎక్కువసార్లు రిపీట్ చేస్తాడు. బట్ ఇక్కడ మనం మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ ట్రావెలింగ్ ఏ సేల్స్ మెన్ ప్రాబ్లం ఒకటి,
కుక్స్ థియరం ఒకటి, ఎన్పి హార్డ్, ఎన్పి కంప్లీట్. యూనిట్ 5లో మేజర్గా మీరు ఈ టాపిక్స్ మీద ఫోకస్ చేస్తే చాలు. మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినటువంటి యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే ఒక్కొక్క చాప్టర్లో నేను 5 క్వశ్చన్స్ రాసిన, దానిలో స్టార్ మార్క్ పెట్టి 4 క్వశ్చన్స్ హైలైట్ చేశాను. అంటే 5 4s నియర్లీ 15 to 20 క్వశ్చన్స్ వచ్చినాయి మనకి. అట్లీస్ట్ మీరు రఫ్గా 15 to 20 క్వశ్చన్స్ ఆల్ యూనిట్స్ మీద చదువుకున్నప్పటికీ కూడా డెఫినెట్గా డాలో అన్ని క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా? ఇవి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే డా సబ్జెక్ట్ పాస్ అవడమే కాదు, మీకు మంచి మార్క్స్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.